హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ యానిమే మూవీ స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. అదే రబాయ్, సుజుమే. ఒక నిమిషం ఇమాజిన్ చేసుకోండి బ్రో. మీ ఒళ్ళో ఎవరు లేని ఒక పాడుబడిన చోట ఒక వింత తలుపు కనిపిస్తే, క్యూరియాసిటీతో మీరు ఆ డోర్ ఓపెన్ చేస్తే దాని వెనుక ఒక అమేజింగ్ వరల్డ్ ఉంది. దాంతోపాటే మీ ఊరిని ముచ్చేసే అంత పెద్ద భూకంపం వస్తే ఎలా ఉంటుంది? సేమ్ ఇదే సీన్ మన హీరోయిన్ సుజుమే లైఫ్లో జరుగుతుంది. అసలు ఆ డోర్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఒక మాట్లాడే పిల్లి ఒక మనిషిని చైర్లా ఎలా మార్చేసింది? లెట్స్ డైవ్ ఇన్. స్టోరీలోకి వెళ్తే, సుజుమే అనే ఒక 17 ఇయర్స్ హై స్కూల్ అమ్మాయి జపాన్లోని ఒక ప్రశాంతమైన ఊర్లో వాళ్ళ పిన్నితో కలిసి బతుకుతుంది. చిన్నప్పుడే ఒక పెద్ద సునామీలో వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల మన హీరోయిన్ మనసులో ఒక తెలియని బాధ ఉంటుంది. ఒకరోజు పొద్దునే సుజుమే స్కూల్కి వెళ్తుండగా దరిలో సోతా అనే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి పరిచయం అవుతాడు. వాడు రావటమే ఇక్కడ పడుబడిన ప్రాంతాలు, ఓల్డ్ డోర్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. మనోజ్ చూడడానికి హీరోలా ఉన్నదాని సుజుమేకి కొంచెం క్రష్ కలిగి వాడు చెప్పిన అడ్రస్ వైపు వాడికి తెలియకుండా ఫాలో అవుతుంది. అలా వెళ్ళిన సుజుమేకి ఒక రూయిన్స్లో నెల మధ్యలో ఒంటరిగా నిలబడి ఉన్న ఒక ఓల్డ్ డోర్ కనిపిస్తే, మన వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ కదా, మెల్లగా వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. లోపల స్టార్స్తో సూపర్గా ఉన్న ఒక వేరే వరల్డ్ కనిపిస్తుంది. కానీ సుజుమే లోపలికి వెళ్ళలేకపోతుంది. అదే టైంలో కింద ఉన్న ఒక వింత రైని తోకాగా అది సడన్గా ఒక వైట్ క్యాట్ల మరి పడిపోతుంది. మన హీరోయిన్కి ఏం అర్థం కాక స్కూల్కి వచ్చేసింది. కట్ చేస్తే సడన్గా ఊర్లో పెద్ద ఎర్త్క్వేక్ వస్తుంది. ఆకాశంలోకి చూస్తే ఆ పాడుబడిన డోర్ నుండి ఒక హ్యూజ్ రెడ్ స్మోక్ లాంటి రాక్షసుడు పైకి లేవడం సుజుమేకి మాత్రమే కనిపిస్తుంది. అది కింద పడితే ఊరంతా కాలిషంటే. సుజుమే భయపడకుండా అక్కడికి పరిగెడుతుంది. అక్కడ సౌతా ఆ డోర్ని క్లోజ్ చేయడానికి ప్రాణాల్ని పణంగా పెట్టి ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే వాడు ఒక క్లోజర్, అంటే కంట్రీలో ఇలైతి డిజాస్టర్స్ రాకుండా డోర్స్ లాక్ చేసేవాడు. సుజుమే హెల్ప్తో డోర్ లాక్ చేస్తారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది బ్రో. ఆ తెల్ల పిల్లి దైజిన్ మళ్ళీ అక్కడికి వచ్చి సోటాను చూసి నువ్వు అడ్డుగా ఉన్నావు అని చెప్పి ఒక శాపం పెడుతుంది. అంతే, సోటా ఒక్కసారిగా సుజుమే దగ్గరున్న 3 కాళ్ళ పాత చెక్క కుర్చీగా మారిపోతాడు. అవును బ్రో, బ్రతికున్న మనిషి నడిచే కుర్చీలా మారిపోతాడు. ఇక ఆ పిల్లిని పట్టుకుంటేనే సోటా మళ్ళీ మనిషిలా మారగలడు. దాంతో ఆ కుర్చీ రూపంలో ఉన్న సోటా సుజుమే కలిసి జపాన్ అంతా ఆ పిల్లి వెనుక ప్రయాణం మొదలు పెడతారు. ఆ పిల్లి ఏమో సోషల్ మీడియాలో ఫోటోలు దిగుతూ ఫుల్ ఫేమస్ అయిపోతూ ఉంటుంది. అది వెళ్ళిన ప్రతి చోట పాత తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. సుజుమే ఆ కుర్చీ సోటా కలిసి తెరుచుకున్న ప్రతి తలుపును మూసేస్తూ విపత్తుల నుంచి దేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఈ ప్రయాణంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. చివరకు వాళ్ళు టోక్యో నగరానికి చేరుకుంటారు. అక్కడ టోక్యో అండర్గ్రౌండ్లో ఉన్న ఒక భారీ తలుపు తెరుచుకుంటుంది. ఈసారి వర్న్ చాలా శక్తివంతంగా ఉంటుంది. దాన్ని ఆపడపానికి వేరే దారి లేక సోటానే ఒక కీ స్టోన్గా మారిపోతాడు. సుజుమే కన్నీళ్లతో దేశాన్ని కాపాడటం కోసం సోటాను ఆ వర్న్పై గుచ్చి దాన్ని బంధిస్తుంది. కానీ సుజుమే తన ప్రేమించిన వ్యక్తిని అలా వదిలేయడానికి ఇష్టపడదు బ్రో. అతన్ని రక్షించడం కోసం ఆమె ఎవర్ ఆఫ్టర్ అమర్లోకి వెళ్తుంది. అక్కడ సోటాను కాపాడి పిల్లి మనసు మార్చి మళ్ళీ దాన్నే కీ స్టోన్గా మారుస్తుంది. అలా సోటా తిరిగి మనిషిగా మారతాడు. అక్కడే సుజుమేకు చిన్నప్పటి తన చిన్న రూపం ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు పెద్ద సుజుమే ఆ చిన్న పాపకు ధైర్యం చెప్పి ఆ 3 కాళ్ళ కుర్చీని బహుమతిగా ఇస్తుంది. అంటే సినిమా మొదట్లో సుజుమేకు వచ్చే కళ నిజానికి తన భవిష్యత్తే అని ఇక్కడ రివీల్ అవుతుంది. చివరకు సుజుమే, సోటా ఇద్దరు తమ నిజమైన ప్రపంచంలోకి తిరిగి వచ్చేస్తారు. సోటా తన పనుల కోసం మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి త్వరలోనే మళ్ళీ నిన్ను కలుస్తాను
అని సుజుమేకు మాట ఇస్తాడు. కొన్ని నెలల తర్వాత సుజుమే రోడ్డుపై నడుస్తుండగా సోటా మళ్ళీ ఆమెను కలవడానికి రావడంతో సినిమా హ్యాపీగా ముగుస్తుంది. సో బ్రోస్, ఇది సుజుమే స్టోరీ నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. పార్ట్ 2లో ఇంకో క్రేజీ యానిమే స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టాటా, బై బాయ్.